డెలివరీ తర్వాత మీకు బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్స్ రావట్లేదా? పనులన్నీ చేసుకుంటున్నారు కదా! అసలు రెస్ట్ తీసుకుంటారా అని అడుగుతున్నారు కదా! చెప్తాను. చాలా మంది ప్రెగ్నెన్సీలో మాత్రమే మిడ్ నైట్ క్రేవింగ్స్ ఉంటాయనుకుంటారు. కానీ బేబీకి ఫీడ్ చేసేటప్పుడు మిడ్ నైట్స్‌లో అంతకన్నా ఎక్కువ ఆకలేస్తుంది. పిల్లలు పడుకోగానే పడుకుందామా అంటే ఈ ఆకలికి అస్సలు నిద్ర రాదు. నేనే కాదు, నాకు తెలిసి న్యూ మామ్స్ అందరి సిచ్యువేషన్ ఇదే. ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 4 AM అవుతోంది. ఆకలేస్తుంటే ఇంకా పాలు వేడి చేసుకొని కొద్దిగా గ్యారెట్ గ్రాన్యూల్స్ వేసుకొని తాగాను. పంప్ చేసిన మిల్క్ ఉంటే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పడుకున్నాను. 6:30 కల్లా బాబు లేస్తే ఫీడ్ చేసి మళ్ళీ వాడిని పడుకోబెట్టేశాక కుకింగ్ వర్క్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం అయిపోతుంది. ఒక రన్నింగ్ రేస్ లాగే ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ వర్క్స్ ఉంటాయి. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ మునక్కాయ సాంబార్ చేస్తున్నాను. టైం ఉంటే మునక్కాడలు సపరేట్గా కుక్ చేస్తాను. ఇలా టైం లేదన్నప్పుడు సింగిల్ పాట్ రెసిపీ లాగా క్విక్గా చేసేస్తూ ఉంటాను. ఆ తర్వాత ధన్వి స్నాక్ బాక్స్కి బనానా, గోధుమ పిండితో చేసిన స్టార్స్ పెట్టేసి ఇంకా ఇడ్లీకి కూడా పెట్టేశాక ధన్విని లేపించి తనకు బ్రష్ చేపించి స్నానం చేపించి ఇంకా రెడీ చేయాలి. ఇదే పెద్ద టాస్క్. ముందంతా బాగా రెడీ అయి వెళ్ళేది. ఇప్పుడంతా లేవడానికి ఏడుస్తుంది. ఎందుకంటే స్కూల్ పోవడం ఇష్టం లేదమ్మా, నేను తమ్ముడితో ఆడుకోవాలి అనేసి. పోనీలే ఇంట్లోనే ఉండనిద్దాం అనుకుంటే ఒక 1 hour ఆడుకుంటుంది. దాని తర్వాత ప్లే ఏరియాకి పిలుచుకెళ్ళమని, బయటికి పిలుచుకెళ్ళమని, నాకు బోర్ కొడుతుంది, యాక్టివిటీస్ చేపిమని ఒక్కటే గోల చేస్తుంది. దీని బదులు మార్నింగ్ కొంచెం కష్టమైన లేచి స్కూల్కి రెడీ చేసి పంపించడమే బెస్ట్ అనిపిస్తుంది. ఇంకా ధన్విని స్కూల్ బస్ ఎక్కించి వచ్చేలోగా బాబు కూడా లేచేశాడు. వాడికి ఫీడ్ చేసి తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేశాక డ్రెస్ చేంజ్ చేస్తున్నా. ఇంతకుముందు డిస్పోజబుల్ డైపర్స్ యూస్ చేసేదాన్ని. 2 months వచ్చినప్పటి నుంచి క్లాత్ డైపర్సే యూస్ చేస్తున్నా. బాగా ఎండగున్నప్పుడు స్నానం చేపిస్తాను. పర్టికులర్గా ఇదే టైం కానీ ఇంకా ఒక రొటీన్ అయితే ఫాలో అవ్వడం లేదు. ఇన్ని పనులు చేస్తున్నా నాకు బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్ ఇష్యూస్ ఎందుకు రావట్లేదంటే బేబీకి ఫీడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫీడింగ్ పిల్లో యూస్ చేస్తాను. అండ్ బ్యాక్ సపోర్ట్ ఉండేలా కుషన్స్ పెట్టుకుంటా. దీనివల్ల మనకు మంచి బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. అలాగే డే మొత్తంలో వీలైనంతసేపు ఈ పోస్ట్ పార్టమ్ బెల్ట్ కూడా నేను వేసుకుంటా. దీనివల్ల మనకు మంచి పోస్చర్ ఉంటుంది. మనకు ఆ బ్యాక్ సపోర్ట్ లేకపోవడం వల్లనే బ్యాక్ పెయిన్ ఇష్యూస్ వస్తాయి. అండ్ లెగ్ పెయిన్స్ రాకుండా నేను పనుల మధ్యలో 5-10 minutes కూర్చొని రెస్ట్ తీసుకుంటాను. అండ్ బేబీకి ఫీడ్ చేసేటప్పుడు కూడా రిలాక్సింగ్గా నేను టీవీ కానీ మొబైల్ లాంటివి ఏవి చూడను. కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతా, లేదంటే బేబీతో మాట్లాడుతూ ఉంటా. సో దట్ మనకు కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది, స్ట్రెస్ అంతగా అనిపించదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక మంచి ప్రాపర్ డైట్ ఫాలో అవుతూ డాక్టర్ ఇచ్చిన కాల్షియం, ఐరన్ సప్లిమెంట్స్ మిస్ అవ్వకుండా తీసుకోవాలి. లేదంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల మనకు పర్మనెంట్ జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.